స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రభుత్వంలో నెలకొన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికేంటి శ్రీనివాస్ అనే ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము ఫలానా వాళ్ళము మఫ్టీలు వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాళ్ళ వస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మరణాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. మరి అంత సీక్రెట్ గా అతన్ని శ్రీనివాసు తీసుకుపోయినారు. అదేమాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామి కూడా తీసుకొని పోయినారు. ఈ సబ్జెక్ట్ ఏమిందంటే కేవలము బాకీలు. ఈ వెంకటస్వామి అయినా ఏదో బాకీలు ఉన్నాడు, అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్గొనడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తమ్ముడు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు. కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రమే దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడుండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళా వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంట రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఆయన మీ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర వెళ్ళారు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయారు పోలీసులు. వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు, బాండ్లు, డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కోట్ల రూపాయల విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు. అంటే ఇప్పుడు షాపు ఆయన బంగారం లాంటి షాపు ఉంది, ఆ షాపు కూడా వాకిలు వేసినారు. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండమా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? రేపు ఇంకొక బాధ్యతలు ఎవడైనా ఉంటాడు, ఇంకొకరికి అప్పు బాగి ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా? మీకేంటి సంబంధం? బాధ్యత మీకేం సంబంధము? పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు. మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి ఇది ఇవన్నీ వసూలు చేసి ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మరి ఈ విషయం ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు.
మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పీ గారికి అయితే తెలుసు. మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు, వాళ్ళను బాగా కొట్టడం జరిగింది. వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే మీకు ఎవరిచ్చినారు అధికారం, కొట్టే అధికారం పోలీసులకు? ఎవరిచ్చినారు మీకు అధికారం? పోలీసులను కొట్టే అధికారం, సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? ఎవరో ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు? మీకు సంబంధం ఏంటి? అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు ఇవ్వాల్సింటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఎవరు చెప్పినారా మీకు పొద్దుటూరులో ఈ పరిస్థితి? ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఇన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది మీరు. ఎవరు చెప్పినారు? ఏమన్నా వీళ్ళు ఏమన్నా పిలిచకపోయిన వాళ్ళు ఏమన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా? ఏమన్నా ఎందుకు పిలుచుకొని పోయినాడమ్మా? మేము పలానా స్టేషన్లో ఉన్నాడు, పలానా చోట ఉన్నాం, నువ్వు వచ్చి చూసుకొని మాట్లాడిపో, ఏదో కేసుల గురించి విచారించేదాన్ని మేము పిలిపించినాం, మాట్లాడుతుంటామని చెప్పొచ్చు కదా. ఒక్క రోజంతా ఎక్కడ ఉండేది చెప్పనిలా చిత్రహింసలు పెట్టినారు అన్న. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తమ్ముడు బాధ్యులు ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ తమ్ముని బాధ్యత అన్న బాధ్యతరా? ఎక్కడ చెప్పినారు? ఎవరు చెప్పినారు మీకు ఈ చట్టంలో? ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. మరి ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే. మరి వందల సంఖ్యలో బంగారం గల్లీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే. అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది? ఏంటి పద్ధతులు? మీరు ఎవరు ఇచ్చినారు మీకు అధికారము? కొట్టేదానికి అధికారము, ఇట్లా పిలుచుకొని పోయి అధికారము ఎవరు ఇచ్చినారు మీకు అధికారము? ఏ అధికారి చెప్తే కనుక ఇట్లా చేయమని చెప్పినాడా మీ అధికారి ఎవరన్నా? ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన, రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి. వాళ్ళ తమ్ముని కానీ అతను కానీ కోర్టుకు పెట్టండి. కోర్టుకు పెట్టి కోర్టు మీ దాదాపు 48 గంటలు గడిచిపోతా ఉంది. 45 గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా? ఎవరు చేయాలి అధికారం? డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో, ఆయమ్మ అధికారి. ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ. అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడాలా. అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది. ఆయమ్మ శ్రీనివాస్ భార్య డిఎస్పీ ఇంటికాడికి పోయి 3 గంటలు వెయిట్ చేసింది. ఆ డిఎస్పీ కనీసం ఉన్నారులేమ్మా అని వచ్చి బయట చెప్పొచ్చు కదా. ఈయమ్మ కూడా ఆయమ్మ కూడా లేడీ చెప్పొచ్చు కదా. 3 గంటలున్నా కూడా ఎవరు పలికేవాళ్ళు లేరు, పలకరించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఆయమ్మ కూడా తెలుసు. కాబట్టి పోలీసులకు అధికారం అనేది పరిమితమైన అధికారం ఉంది, లా అండ్ ఆర్డర్కు దానికి సంబంధించిందే ఉంది. కాబట్టి ఈ సివిల్ కేసుల్లో వాళ్ళ జోక్యం అనేది అనవసరము. ఈ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకునే వాళ్ళ మీద మేము చట్టబద్ధమైన పరిస్థితిలో కోర్టులకు పోవడం అనేది జరుగుతుంది. కొట్టింటే కాళ్ళకు చేతులు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు అయితే నడచలేని పరిస్థితులు ఉన్నాడు. ఆ తమ్ముడిని చూపించారు. కాబట్టి ఏంటి దుర్మార్గం పరిస్థితి పొద్దుటూరులో? వాళ్ళ తమ్ముని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను అనుకుంటానా మన కడప ఎస్పీ గారికి అయితే తెలియదు అనుకుంటాడా? కడప ఎస్పీ గారికి తెలియదు. ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితిలో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక, లేకపోతే మామూలు జనానికంతా న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా పోలీసులందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈ రోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా. చివరి రోజుల్లో మీకు ఉంటారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మీరు ఎన్ని
అధికార జులుమును మరి ఉపయోగించి ఎన్ని అధికార జులుములు మాట్లాడినప్పటికీ మరి దేవుని దగ్గర మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో అధికారం ఉందలేమని ఏం కొట్టినా ఏం చేసినా జరుగుతుందని అనుకుంటే ఎట్లా? ఆత్మ లేదా, మనసు లేదా? ఒకరిని అంత హింసించి క్రూరంగా కొట్టాల్సిన అవసరం ఉందా? దేనికి కొట్టినారు అతనికి? అంత దుర్మార్గం చర్యలు ఏం చేసినాడు అతను? ఏమన్నా మా టెర్రరిస్ట్ ఏమన్నా? ఎందుకంత కొట్టి నడవలేని పరిస్థితిలో ఉండదు. నేను చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎవరిచ్చారు నీకు అధికారం? పోలీసుకు. కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను. తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది. పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ, దస్తావేజులు కానీ, మరి ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి లేదా తీసుకునేటి రేపు అతను కోర్టులో హాజరుపెట్టే సమయంలో పెట్టాలా. ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దాని వల్ల ఏమి లాభించదు వాళ్ళకు. కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు? వీళ్ళు బాకీ తెచ్చుకొని ఉంటాయి కదా. ఎవరో వాళ్ళ తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతాడు డబ్బులు? కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేశామని చెప్తాడారు. ఏదో ఐపీ దాఖలు చేసినాడు, చట్టబద్ధంగా వాళ్ళు పోతా ఉన్నారు. అట్లా విషయాలలో మీరు ప్రైవేట్ మీ జోక్యం, పోలీసుల జోక్యం ఉంది. చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు, రైట్ ఇచ్చినారు. మీరు ఆ రైట్ కాలదని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేతులకి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి వాళ్ళని డబ్బులు రాబడతారా? ఎవరిచ్చినారు మీకు అధికారము? రాజ్యాంగం ఇచ్చిందా మీకు? ఐపీసీలో ఇచ్చిందా మాదిరిగా? ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే అంత గొర్రెలు అనుకుంటున్నారు. మీ పరిపాలన ఏదో లాఠీ ఆడేస్తే భయపడుతున్నారేమని అనుకుంటున్నారు. కొన్ని లక్షల మంది చనిపోయినాక స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హరాస్మెంట్, మీ యొక్క నడవడికనే మనుషుల్లో పద్ధతులు మార్చుకొని తిరగబడే పరిస్థితులకు వస్తాయి. కాబట్టి మీరందరూ పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి, కోర్టులో అతన్ని హాజరు పెట్టండి. వాళ్ళ తమ్ముడు ఐపీ దాఖలు చేసుకున్నాడు, ఐపీ ప్రకారం పోండి. అంతేగాని మీరు వసూలు డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముని బాకీలకి జమ చేసుకునే కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. షాపుకు బియ్యాలు వేసినారు, బియ్యాలు కూడా తీయించండి. ఇస్తారులే, బియ్యాలు తీసి బియ్యాలు ఇవ్వండి. నిజమైన పోలీసులు అయితే స్టేషన్ దగ్గర తీసుకోకుండా గెస్ట్ హౌస్ తీసుకోవడం ఏంటి సార్? మేమేమన్నా వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసినారో మేము వాళ్ళని కిడ్నాప్ చేసినామో అర్థం కాని పరిస్థితుల్లో బెదిరించినారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు మేము డాక్యుమెంట్ ఇవ్వాలంటే మా ఆయన ఏమైనా